మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ పర్యటనలో జూపల్లి హాట్ కామెంట్స్ చేశారు. బోత్ను రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు స్థానికులు. ఎలాంటి హామీ ఇవ్వలేదు, ఇన్ఫాక్ట్ ఇవ్వరని చెప్పుకొచ్చారు మంత్రి జూపల్లి. నేను మళ్ళీ గెలుస్తానో లేదో తెలీదు, నేను గెలిచినా మా పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తెలీదు, అలాంటి పరిస్థితుల్లో మీకెలా హామీ ఇవ్వగలను అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు ఏంటి ముందుగా చూద్దాం. కానీ నేను హామీ ఇయ్యను. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్న నాకే తెలియదు. పోనీ గెలిచిన మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం వస్తున్నది తెలియదు. పోనీ మా ప్రభుత్వం వచ్చింది స్కీమ్ ఇస్తుందో తెలియదు. నాకు రేపు గురించి అంటే ఇచ్చింటే ఇస్తా చెప్తా. మరి ఎవరో దానికి ఏమని తెలియదానికి అది మోసం మాట కాబట్టి నా హామీ లేదు. ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు ప్రయత్నం చేస్తా.